నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ ఆగస్ట్ నెల మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏంటనేది చూసుకుందాం. ఎందుకంటే ఈ నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళవి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మనం ఈ మిథున రాశి కింద చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక విషయంలో చూసుకున్నట్లయితే, ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. అది క్యాష్ రొటేషన్ అవ్వకపోవచ్చు, లేదంటే మనీ ప్రాబ్లమ్స్ మనం బయట వాళ్ళకి ఇచ్చి మనకి రాకపోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు ఎక్కువ మనం స అవకాశానికంటే మనకి కావాల్సినటువంటి పరిస్థితులను బట్టి కొంత రుణము తీసుకొని దానికి ఇంట్రెస్ట్‌లు కట్టడానికి గానీ, లేదంటే బ్యాంక్‌కి ఈఎంఐలు కట్టడంలో గానీ, అలాగే చాలా రకమైనటువంటి బిజినెస్‌లు చేస్తున్నారు. ఆ బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వక చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్తనే చెప్పాలి మిథున రాశి వాళ్ళకి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు మేము బయటపడతామా అని చూస్తున్నటువంటి వాళ్ళకి ఆగస్ట్ నుంచి కూడా ఒక గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయి. చాలా శుభపరిణామం అండి. ఎందుకంటే మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి ఆ శ్రీరాముడు చాలా, చాలా, చాలా మనల్ని రక్షిస్తాడు. ఆ శ్రీరాముని ఎందుకంటే మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రీరాముని తలుచుకుంటూ ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మనం పూజిస్తా ఉంటుంటాం కాబట్టి, మనం ఇట్టే బయటపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుడ్ డేస్ కూడా ఎక్కువగా మనకి ఉన్నాయి కాబట్టి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడే అవకాశాలు కూడా మనకి ఆగస్ట్ నెలలో జరిగే అవకాశాలున్నాయి. అందుకే నా కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ అని రాయమని చెప్తుంటాను. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. ఏంటి పిల్లలు చదవటం లేదు. టైం చూస్తే బాగా దగ్గరికొచ్చేస్తున్నాయి. అలాగే పిల్లలకి ఇన్ని లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నాము. దానికి తగ్గ చదువు వాళ్ళు చదవలేకపోతున్నారని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పిల్లలు కూడానండి మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే, వాళ్ళు చదువుతున్నట్టుగా కనిపించరు. కానీ వాళ్ళు ఒక్కసారి గాని చదివితే ఏకగ్రహి అంటారండి. ఒక్కసారి గాని చదివితే చాలు వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతుంటాయి ప్రశ్నలన్నీ కూడా. అంత చక్కగా చదువుతుంటారు. తల్లిదండ్రుల మీద అపారమైన గౌరవం, భక్తి, ప్రేమ అన్నీ కూడా ఉంటాయి. మనం పడుతున్నటువంటి బాధలో మనం ఎన్ని కష్టాలు పడి డబ్బు తీసుకొచ్చి ఫీజులు కడుతున్నాం అన్నీ కూడా పిల్లలకి చాలా తెలివితేటలు పిల్లలు చాలా షార్పు. బయటకి కనిపించరు. అన్నీ ఒక కంటి గమనిస్తూనే ఉంటారు. అయ్యో! మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు కదా! మేము చదవాలి, చదవాలి, చదవాలని పిల్లల చదువు మీద, వాళ్ళ కెరియర్ మీద చాలా దృష్టి పెడతారండి. అలాగే సక్సెస్ కూడా అవుతారు పిల్లలు. అలాగే వాళ్ళు ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి ఆగస్ట్ నుంచి మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మంచి మంచి కంపెనీలో మీరు ఏ స్థాయిలో మీరు ఏ ప్యాకేజీలు అయితే కోరుకుంటున్నారో మంచి ఉద్యోగాలు కూడా సాధించే అవకాశం ఉన్నాయి. కొంచెం కష్టపడండి. కొంచెం కష్టపడండి. కొంచెం బద్ధకాన్ని మీరు పక్కన పెట్టి మీరు కొంచెం కష్టపడినట్లయితే మాత్రం సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే ఆగస్ట్ నుంచి మీకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం, పొరపచ్చాలు రావడం, అత్తగారు, మామగారు, కోడళ్ళ మధ్యన గాని, అల్లుళ్ళ మధ్యన గాని గొడవలు రావడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో గొడవలు రావడం, ఈ కేసులు గొడవలు గాని, అన్నదమ్ముల మధ్యన గొడవలు గాని, ఫ్యామిలీ రిలేషన్‌లో గొడవలు గాని, ఆస్తుల గొడవలు గాని, లేదంటే రకరకాలైనటువంటి సమస్యలు మనం కూర్చొని సెటిల్‌మెంట్ చేసుకునేటువంటి గొడవల్లో కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా అవన్నీ కూడా ఒక ఆహ్, చర్చకొచ్చే అవకాశాలున్నాయి. వాటిల్లో కూడా మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేటువంటి విషయాలు చాలా విషయాలున్నాయి కాబట్టి, వాటిల్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. మరి ఇవన్నీ కూడా మంచి పరిణామాలే కదండీ! మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలవ్వచ్చు, పిల్లల కెరియర్ అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు. అలాగే మనం గత 2, 3 నెలల నుంచి కూడా మనం ఇది చూస్తున్నాం సంబంధాలు సెట్ అవ్వట్లేదు. కానీ ఆగస్ట్ నుంచి కూడా మీరు సంబంధాలు చూడడం మొదలుపెట్టండి. మీరు అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి సంబంధం. మా పిల్లల్ని ఏ కుటుంబానికి ఇస్తే వాళ్ళు జీవితంలో అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తారో అలాంటి ఒక మంచి సంబంధం అనేది సెట్ అవుతుంది.
మ్యారేజ్ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు ఏమీ బెదరకండి, కంగారు పడకండి. అంతా నిదానంగా జరుగుతుంది. అంతా శ్రీరాముడి మీద పెట్టండి. ఆ శ్రీరాముడే అంతా చూసుకుంటాడు. మీ కష్టాల నుంచి బయటపడగలిగే అనేక రకమైనటువంటి మార్గాలు ఆ శ్రీరాముడు మీకు సూచిస్తాడు, సూచిస్తాడు, సూచిస్తాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా శ్రీరాముని పూజించుకోండి, ప్రార్థించుకోండి అని చెప్తా ఉంటాను. మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గానీ, లేదంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గానీ, మేము మంచి డాక్టర్ సంప్రదిస్తున్నాము, మందులు తీసుకుంటున్నాము, అలాగే క్రమబద్ధీకరమైనటువంటి మంచి నిద్ర తీసుకుంటున్నాము, అలాగే మంచి ఫుడ్ కూడా తీసుకుంటున్నాము. అయినప్పటికీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అవుతూ ఉంటున్నాం అనుకునేవారు కూడా ప్రతిరోజు కూడా ఆ శ్రీరాముని పూజించడం ప్రారంభించండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి మీకు కనిపించే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సక్సెస్ అనేది మీరు చూస్తారు. ఇంకా చాలా విషయాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సక్సెస్ అందుకుందాం అనుకుంటున్నారో, ఏదైతే మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు మీకు ఇబ్బందులుగా ఉండి మీకు అది జరగట్లేదు గత 4, 5 నెలల నుంచి ఏ పని అవ్వట్లేదు అనుకుంటున్నారో, ఆ పనులన్నీ కూడా పలానా విషయం అని కాకుండా మీ పనులన్నీ కూడా జరిగి మీకు సక్సెస్ అనేది సాధిస్తారు. మీ జీవితంలో ఆగస్ట్ నుంచి కూడా ఒక గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి. ఇంతకన్నా మంచి విషయాలు ఇంకేమున్నాయి? ఇటు పిల్లల కెరియర్ విషయంలో అవ్వచ్చు, చదువుల విషయంలో అవ్వచ్చు, ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, అలాగే మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, మనకి అనేక రకమైన కోర్టు కేసులు అవ్వచ్చు, ఆస్తి గొడవలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా నేను మంచిగా ఈ ఆగస్ట్ నుంచి కూడా అనేక రకమైనటువంటి సవాళ్ళు మన జీవితంలో ఎదురయ్యే అనేక రకమైన సవాళ్ళకి మనకి ఆగస్ట్ నుంచి కూడా ప్రతి దానికి కూడా సమాధానం అనేది దొరుకుతా ఉంటుంటది. మనం సంతోషంగా ఉండేటువంటి మన జీవితం అభ్యున్నత స్థాయికి వెళ్ళేటట్టుగా మన జీవితం ఇక్కడి నుంచి ప్రారంభింప జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా బాధపడవలసిన పని అయితే లేదు. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందుకే చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ చెప్తా ఉంటుంటాను. ఎందుకంటే ఇంకా నా వీడియోలు చూడండి. మిథున రాశి కోసం చాలా అభ్యున్నతమైన మంచి వీడియోలు అన్నీ చేశాను ఈ ఛానల్లోని. ప్రతీది కూడా చూడండి. మీ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు చేశాను. మంచి రెమెడీస్ చెప్పాను. కొన్ని వేల మంది ఆ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని ఈరోజు ఒక మంచి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడండి ఆ వీడియోలన్నీ కూడా. చాలా బావుంటాయి. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.